అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి, దాని వివరాలు ఏంటి, మనం పూర్తి వీడియోని అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులందరికీ మన ఏపీ ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. అదేంటంటే ప్రతి నెల మహిళలకు 1,500 రూపాయలు అందిస్తాము అని చెప్పి మన కూటమి ప్రభుత్వం చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే కదండి. ప్రతి నెల 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న వయసు మధ్యలో ఉన్న ఆడపడుచులందరికీ ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఎవరికైనా సరే ఆడపడుచులందరికీ మనకు కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1,500 రూపాయలు తమ బ్యాంకు ఖాతాలోకి వేస్తాము అని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. చెప్పినట్టుగానే మనకి దసరా కానుకగా మనకి ఈ ఆడపడుచు నిధికి సంబంధించిన పథకానికి సంబంధించిన మహాశక్తి పథకానికి సంబంధించి ఆడపడుచు నిధికి సంబంధించిన పథకంలో ప్రతి నెల 1,500 రూపాయలు వేసే ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందండి. దీనికి సంబంధించిన జీవో విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ అయితే చేస్తోందన్నమాట. మనకు దసరా కానుకగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హతలను ప్రకటించనుంది ప్రభుత్వం, విధి విధానాలను ప్రకటించనుంది ప్రభుత్వం. ఈ ఆడపడుచు నిధి పొందడానికి మనకు ఏ అర్హతలు కావాలంటే మహిళలకు 18 నుంచి 59 సంవత్సరాలు అయితే నిండి ఉండాలండి. ఎవరెవరు అర్హులు అంటే మనకు 18 నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలందరూ అర్హులే. కానీ ఎవరైతే గవర్నమెంట్ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో వాళ్ళు మాత్రం అనర్హులు. అంటే ఎవరైతే మనకు వితంతు పెన్షన్ కానీ తర్వాత ఒంటరి మహిళా పెన్షన్లు కానీ ఇలా 4,000 రూపాయలు నెలకు తీసుకుంటూ ఉంటారు కదండి. ఆ మహిళలందరూ ఈ పథకానికి అనర్హులండి. వాళ్ళకు ఆల్రెడీ 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం నుంచి వాళ్ళకు 1,500 రూపాయలు అయితే ఇవ్వడం జరగదన్నమాట. ఇక అంతేకాకుండా అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఈ పథకానికి అనర్హులు అనమాట. అంతేకాకుండా వాలంటీర్లను తీసుకోబోతోందని మన ప్రభుత్వము. ఈ వాలంటీర్లు కూడా ఈ పథకానికి అనర్హులు అనమాట. ఇక ఈ ఆడపడుచు నిధి పొందడానికి మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మనకు ఆడపడుచు నిధి పొందడానికి మనకు ఆధార్ కార్డు కావాలండి. తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న ఆడవాళ్ళకు మాత్రమే మనకు ఈ ఆడపడుచు నిధి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఆడపడుచు నిధి డబ్బులు రావాలంటే తెల్ల రేషన్ కార్డులో మీ పేరు ఖచ్చితంగా ఉండి తీరాలండి. ఎంతమందికైనా ఇస్తారా అంటే తెల్ల రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇవ్వడం జరుగుతుందండి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న వయసున్న మధ్యలో ఉన్న మహిళలకి ఎవరికైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ ఆడపడుచు నిధి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలండి. మీరు మీ వయసును మార్చుకోకూడదండి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకే ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీలో వయసును మార్చుకున్నట్టుగా చూపించినట్టయితే మీకు ఈ పథకం వర్తించదనమాట. కేవలం ఎవరైతే తమ వయసును మార్చుకోకుండా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీలో చెక్ చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళకు మాత్రమే ఈ ఆడపడుచు నిధి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఒకటి కావాలండి మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఆడపడుచు నిధికి సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కావాలి. బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా వేయడం జరుగుతుంది డీబీటీ పద్ధతి ద్వారా. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ బ్యాంకులోకి వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మనకి ఈ పథకం గతంలో ఉన్న పథకం లాంటిదేనండి. వైఎస్ఆర్ చేయూత పథకం ఉన్నింది కదండి, 18,750 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ పథకంలో మనకు ఒకేసారి కాకుండా మనకు 4-5 విడతల్లో మనకు డబ్బులు అయితే జమ చేసేవాళ్ళు. అలా కాకుండా మనకి ఈ పథకంలో 18,000 రూపాయలు నెలకు 1,500 రూపాయలు చొప్పున నెల 1,500 రూపాయలు వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగిందనమాట. ఆడపడుచులందరికీ 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఆడపడుచులందరికీ ఇవ్వడం జరుగుతుంది.
ఆ పథకంలో వైఎస్ఆర్ చేయూత పథకంలో మనకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకు మాత్రమే మనకు ఈ పథకం వైఎస్ఆర్ చేయూత పథకం ఉండేది. 18,750 రూపాయలు వేసేవాళ్ళనమాట. అయితే ఇప్పుడు మాత్రం మనకి ఆడపడుచు నిధి పథకం ద్వారా నెల 1,500 రూపాయలు 18 నుంచి 59 సంవత్సరాలున్న ప్రతి మహిళకు వేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే తెల్ల రేషన్ కార్డు మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ పథకం పొందడం కోసం. ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఫోన్ నంబర్ ఉండాలండి. ఫోన్ నంబరు మీ ఆధార్కి నంబర్కి లింక్ అయి ఉండాలి ఫోన్ నంబరు. తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్ అండి, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు మనం అప్లై చేసుకోవడానికి వీలు కలుగుతుందన్నమాట. ఎప్పటి నుంచి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే మనకు దసరా నుంచి ప్రభుత్వం అయితే అప్లై చేసుకోవడానికి ప్రకటన అయితే వెలువడించనుందండి. మనకి ఈ నెల 10వ తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి డిస్కషన్ చేసి దీనికి విధి విధానాలను రూపొందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అయితే దసరాకైతే డబ్బులు పడవండి, మనం అప్లై చేసుకోవడానికి మాత్రం దసరా నుంచి మనకు అవకాశం అయితే కల్పించడం జరుగుతుందన్నమాట ప్రభుత్వము. దసరా కానుకగా మహిళలందరికీ ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. ఇది అనఫిషియల్ స్టేట్మెంటేనండి, ఇంకా ప్రభుత్వం ఏది స్టేట్మెంట్ ఇవ్వలేదు. కేవలం అనధికారిక ప్రకటన మాత్రమే మనకు కొంతమంది ఉద్యోగస్తుల ద్వారా తెలిసిన విషయం అన్నమాట. ఇది ఈ ఆడపడుచు నిధి పథకాన్ని మనకు దసరాకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మనకు ఈ పథకం ఈ దసరాకి రిలీజ్ అవుతుంది అని భావించవచ్చు అనమాట. ఈ 10వ తేదీ మనకు క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత 12వ తేదీ దసరా కానుకగా మనకు ఈ ఆడపడుచు నిధి పథకాన్ని తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మనకు ఈ ఆడపడుచు నిధి పొందడానికి మనకు ఏ అర్హతలు ఉండాలి అంటే మనకు ఖచ్చితంగా ఆదాయం వచ్చేసి మీ ఇంట్లో వాళ్ళ ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 ఉండాలండి. అంతకు మించి ఉండకూడదు అనమాట. అంటే సంవత్సర ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్లో 1,20,000 గ్రామీణ ప్రాంతాల్లోనూ 1,44,000 పట్టణ ప్రాంతాల్లోనూ ఉండాలి. అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదు అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉండకూడదండి. రేషన్ కార్డులో ఇంట్లో ఎంప్లాయీస్ ఎవరు ఉండకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే మనకు ఈ పథకం వర్తించదనమాట. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరు ఉండకూడదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే మనకు ఈ పథకం వర్తించదనమాట. తర్వాత 4-వీలర్ ఉండకూడదు అనమాట. 4-వీలర్ ఉంటే మనకు ఎవరైతే రేషన్ కార్డులో ఉంటారో వాళ్ళకి ఎవరికి 4-వీలర్ వాళ్ళ పేరు మీద 4-వీలర్ అయితే ఉండకూడదు అనమాట. కేవలం ట్యాక్సీ లేదా ట్రాక్టర్ నడుపుకోవడానికి మాత్రం అవకాశం అయితే కల్పిస్తుంది మన ప్రభుత్వం. మనకు భూమి వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉండకూడదు. మన కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే మనకు వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదండి. కరెంటు బిల్ వచ్చేసి మనకు నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. సరాసరి తీసుకున్నప్పుడు 6 నెలల సరాసరి తీసుకున్నప్పుడు కరెంటు బిల్లు మొత్తం 300 యూనిట్లే ఉండాలండి. మనకు నెలకు 300 యూనిట్లే ఉండాలి, అప్పుడు మాత్రమే మనకు అర్హత అనేది ఉంటుంది. ఇవన్నీ మనకు రేషన్ కార్డుకు ఇవ్వడానికి కూడా మనకు కావాల్సిన అర్హతలేనండి. ఈ అర్హతలు ఉన్న వాళ్ళే మనకు అప్లై చేసుకోవడం జరుగుతుందన్నమాట ఆడబిడ్డ నిధికి. ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళందరికీ ఈ అర్హతలు కూడా ఉంటాయి కాబట్టి సపరేట్గా మళ్ళీ మనం చెప్పాల్సింది ఏం లేదు. ఈ అర్హతలున్న ప్రతి మహిళ ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హురాలేనండి. మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని సిద్ధంగా ఉంచుకోండి. మనకు దసరా కానుకగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తారు. మనకు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.